ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఫొటోస్ చూడండి. ఈ విధంగా సీతాదేవి అండ్ శ్రీరాముల వారి బాడీ స్ట్రక్చర్తో, సో మీకు నచ్చిన మీ ఫేస్తో లేదా చాలామంది వాళ్ళ సెలబ్రిటీస్ యొక్క ఫేస్తో ఇలాంటి ఫొటోస్, ఏఐ ఇమేజెస్ ఫొటోస్ క్రియేట్ చేస్తున్నారు. మీరు కూడా మీ ఫేస్తో ఇలాంటి మనకు శ్రీరాముల వారి, సీతాదేవుల వారి బాడీ స్ట్రక్చర్తో మీరు అబ్బాయి అయినా సరే, అమ్మాయి అయినా సరే, ఎవరైనా సరే ఇలా ఈ విధంగా మీ ఫొటోస్ని జనరేట్ చేసుకోవచ్చు. ఏఐ ఫొటోస్ని మీ ఫేస్తో ఎగ్జాక్ట్గా సేమ్ మీ ఫేస్ కనిపించే విధంగా ఇలాంటి ఫొటోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ఫస్ట్గా మీరు ఈ టెలిగ్రామ్ ఛానల్ని ఓపెన్ చేసుకోండి. ఇది వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ పవన్ టెక్ అని. ఇందులో ఏఐ ఫొటోస్ ఇలాంటి ఫొటోస్ ఉంటాయన్నమాట. ఆ ఫొటోస్ అన్నింటిని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీ ఫేస్ని రీప్లేస్ ఎలా చేసుకోవాలో చెప్తాను. సో ఫస్ట్గా ఈ ఫొటోస్ అన్నింటిని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. మన టెలిగ్రామ్ ఛానల్ నుంచి చాలా ఫొటోస్ ఇచ్చాను. అక్కడ నుంచి గర్ల్స్కైనా బాయ్స్కైనా అందరికీ సరిపోయే విధంగా కొన్ని ఫొటోస్ ఇచ్చాను. ఇంకొన్ని ఫొటోస్ పోస్ట్ చేస్తాను. సో ఈ విధంగా ఫొటోస్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోవాలి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ ఉంటుంది. సెర్చ్ బార్లో ఇక్కడ రీమేకర్ ఏఐ అని సెర్చ్ చేయండి. సింపుల్గా రీమేకర్ ఏఐ అని ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ రీమేకర్ ఏఐ అని. సో ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఫేస్ స్వాప్ నౌ అండ్ ఇక్కడ మల్టిపుల్ ఫేస్ స్వాప్ అని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ ఫేస్ స్వాప్ నౌ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఫేస్ స్వాప్ ఫేస్, మల్టిపుల్ ఫేసెస్, స్వాప్ ఫేస్ వీడియోస్ అని ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ వన్ ఇక్కడ ఫేస్ స్వాపర్స్ అని సింగిల్ ఫేస్ మీద క్లిక్ చేసుకోవాలి మనం ఇక్కడ. లేదా ఇక్కడ మల్టిపుల్ ఫేస్ అంటే 2 ఫేసెస్ ఉంటే సో ఇద్దరికి అక్కడ క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు ప్రస్తుతానికి ఇక్కడ నేను జస్ట్ ఒక పర్సన్ మాత్రమే తీసుకొని వాళ్ళ యొక్క ఫేస్ని రీప్లేస్ చేస్తాను కాబట్టి ఇక్కడ ఫేస్ స్వాప్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనకు అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని ఏదైతే నా టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఫోటోస్ ఇచ్చాను కదా, ఆ ఫొటోస్ని డౌన్లోడ్ చేసుకొని సో మీకు ఏ స్ట్రక్చర్ అయితే కావాలో, సో శ్రీరాముల వారి కానీ సీతాదేవి కానీ వాళ్ళ స్ట్రక్చర్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ ఫోటోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు ఫొటోస్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడైతే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను అప్లోడ్ ఇమేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు నా గ్యాలరీ నుంచి ఏదైతే నేను డౌన్లోడ్ చేసుకున్న ఫోటో ఉంటుందో ఆ ఫోటోని ఇక్కడ నేను యాడ్ చేసుకుంటాను. సో ఇప్పుడు నేను ఈ ఫోటోని పిక్ చేసుకుంటాను. ఇది వచ్చేసి మనకు శ్రీరాముల వారి స్ట్రక్చర్తో ఉన్న ఒక ఫోటో ఉంది. సో దీన్ని నేను యాడ్ చేసుకొని సో ఇందులో నా ఫేస్ని రీప్లేస్ చేసుకుంటా, లేదా నాకు నచ్చిన ఫ్రెండ్స్ లేదా ఎవరిదైనా వాళ్ళ ఫేస్ని రీప్లేస్ చేసుకుంటా. ఇప్పుడు ఫోటోని యాడ్ చేసుకున్నా కదా, సో ఇక్కడ కింద మనకు అప్లోడ్ స్వాప్ ఇమేజ్ ఉంది కదా, సో ఇక్కడ మీ ఫోటోని ఇంపోర్ట్ చేసుకోవాలి. మీ ఫోటో లేదా మీ ఫ్రెండ్స్కైనా సో ఎవరి ఫోటో రీప్లేస్ చేసుకోవాలనుకున్నా వాళ్ళ ఫోటోస్ అయినా సో ఇక్కడ అప్లోడ్ స్వాప్ ఫేస్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి సేమ్ సో మీకు నచ్చిన వాళ్ళ ఫేస్ని, మీ ఫేస్ అయినా సరే సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరిదైనా వాళ్ళ ఫేస్ని ఇక్కడ వాళ్ళ ఫోటోని పిక్ చేసుకోవాలి. ఫోటో అనేది కొంచెం క్లోజప్గా మనకు ప్రొఫైల్ పిక్చర్ ఏ విధంగా ఉంటుందో అలాంటి ఫోటోని మీరు యాడ్ చేసుకుంటే ఫేస్ అనేది చాలా క్లియర్గా కట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ స్వాప్ అండ్ క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది. చూడండి ఇక్కడ స్వాప్ అని కింద బ్లూ కలర్లో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసుకుంటే ఇది ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. జనరేట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఒక 10 నుంచి 20 సెకండ్ వరకు టైం తీసుకుంటుంది మనకు. అంతవరకు జస్ట్ ఇక్కడ మనం వెయిట్ చేయాలి. సో వెయిట్ చేసిన తర్వాత మనకు రిజల్ట్ అనేది వచ్చేస్తాయి. సో ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది ఇక్కడ. సో రిజల్ట్ కూడా వచ్చేసి చూడండి ఇక్కడ ఫేస్ అనేది స్వాప్ అయిపోయింది. కింద మనకు డౌన్లోడ్ అని బ్లూ కలర్లో ఆప్షన్ ఉంది. సో దాని పక్కన ఇమేజ్ టు వీడియో అని ఆప్షన్ ఉంది. సో మనకు డౌన్లోడ్ ఆప్షన్ మీదనే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మనం ఈ ఫోటోని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను డౌన్లోడ్ చేసుకుంటాను ఈ ఫోటోని. డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు ఇదే విధంగా సేమ్ ఇదే మెథడ్లో మీరు గర్ల్స్కైనా బాయ్స్కైనా ఈ విధంగానే మీరు మీకు నచ్చిన ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అండ్ మీ ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకొని సింపుల్గా ఫేస్ స్వాప్ చేసుకొని మీకు నచ్చిన ఫొటోస్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఈ ఫోటోని నేను డౌన్లోడ్ చేసుకుంటాను. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఫోటోలో మనకు కావాల్సిన మన ఫోటో అనేది ఈజీగా రీప్లేస్ అయిపోయింది. సో ఇక్కడ ఫోటో డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా అనమాట. సో ఇక్కడ ఈ ఫోటోలో మీ ఫేస్ని రీప్లేస్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఇది రీప్లేస్ చేసిన ఫోటో ఆల్రెడీ. ఓకే, సో ఈ విధంగా మీకు నచ్చిన వాళ్ళ ఫొటోస్తో చాలా సింపుల్గా మీరు ఫొటోస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ కావాల్సింది మెయిన్ ఫొటోస్ అనేవి నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో చాలా సింపుల్.